చేసుకుని ఆరాధన ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేంగల మా తండ్రి, దయగల మా రక్షక యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపండి, మీరు బలపరచండి, సహాయం చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధి, నీ ఆత్మకుడు ఉంచమని అడుగుతున్నాం. నీ దాసులు పోయించండి తండ్రి. నీకు వందనాలు ప్రభావ. చూస్తున్న బిడ్డలకు కూడా అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా నీ కృపను దయచేయండి. మీరే ఆత్మీయ జీవితంలో ప్రతి వారిని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ కార్యాలు జరిగించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, శక్తివంతుడా నీకు వందనాలు. నీ శక్తిని, నీ బలమును, నీ ప్రభావం అందరిపై మాపై ఉంచండి, సహాయం చేయండి. ఆయన నీ కార్యాలు జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని దాసులు మీరు వాడుకోండి. నీ ఆత్మచేత నింపండి, సహాయం చేయమని అడుగుతున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ఆరాధన నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ గణనామం బట్టి మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. దేవుని స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధమైన వాక్య లేఖన భాగము మన హృదయములకు ప్రభు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ మహాదయలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు నాయన. నీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ గ్రంథంలో నుండి మీరే నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మా ప్రభువా, ఈ యొక్క ఆరాధన అనేక మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉన్నట్లు నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు మమ్మల్ని నింపి బలపరచండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందనని యేసు ప్రభు పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తులైనటువంటి పేతురు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే లోక సంబంధంగా అనేక విషయాల్లో మనం రకరకాలుగా మెలకువలు మనం కలిగి ఉంటాం. కుటుంబ విషయాల్లో కానీ, బిడ్డల విషయాల్లో కానీ, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, పిల్ల ఫోన్ చేసింది, అబ్బాయి రమ్మన్నాడు, ఇంటి పని అట్లా ఆగిపోయింది, పొలం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు మనకు ఎన్నో ఉంటూ ఉంటాయి. వాటన్నిటి విషయంలో చాలా మెలకు కలిగి మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మానవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి అవసరమైంది ఏదో దాని విషయం మనం ఆలోచించలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, లోక సంబంధంగా ఉన్నటువంటి మెలకువ విషయంలోకి వచ్చేవరకు
చూస్తే ఆత్మ సంబంధంగా మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఉండవలసింది ఆత్మ సంబంధమైనటువంటి మెళుకును గురించి అపోస్తలుడైనటువంటి పేతురు ఈ పత్రికలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో అనేకమైనటువంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి పరిస్థితులు మన కళ్ళకు కనపడతా ఉన్నాయి. ప్రియులరా, వీటన్నిటి విషయం ఆలోచిస్తే చూడండి, ఏ దినమున ఏమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. కాబట్టి ఒకవేళ దైవభక్తి మనం చేసినా ఎలా చేస్తున్నామంటే మెళుకువ లేనటువంటి స్థితి, ఎడాపెడాగా చేస్తున్నాం, భయం లేనటువంటి భక్తిని చేస్తున్నాం. ప్రియులరా, అదే మెళుకువ లేనటువంటి పరిస్థితి. ఏదో తొందరపడుతూ ఉంటాం, నోటికి ఏదో ఇస్తే అది మాట్లాడుతూ ఉంటాం, ఎట్లా పడితే అట్లా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, చండాల పనులను చేసి దేవుడా దేవుడా అని మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఇలాంటి విషయాల్లోకి వచ్చేవారికి మన బుద్ధి సరిగా ఉందా? కాబట్టి ప్రియులరా, ఆయన అంటాడు, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు ఎలా ఉండాలంటే మెళుకుగా ఉండుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. స్వస్థ బుద్ధి, చాలామంది ఏం బుద్ధి మంచిది కాదు, వాళ్ళ బుద్ధి మంచిది కాదు అని లోక సంబంధంగా అనేకమైనటువంటి సంగతులు చెప్పుకుంటూ ఉంటాం. ప్రియులరా, బుద్ధి సరిగా లేకపోతే ఎంత దైవభక్తి చేసినా అది ఏమాత్రం కూడా మనకి ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఏమాత్రం కూడా ఉండదు, ప్రయోజనకరంగా ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి మనం ఆలోచించాలి. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో అది వాగ్దానంతో కూడింది. అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమైనటువంటి దైవభక్తిని మనం వదిలిపెట్టి నిష్ప్రయోజనమైనటువంటి వాటి కోసం, తృచితమైనటువంటి వాటి కోసం మనం ఏం చేస్తామంటే ఇదిగో రకరకాలుగా మనం ప్రయాసపడతా ఉంటాం. కాబట్టి ప్రియులరా, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భక్తులైనటువంటి వారు మన పట్ల శ్రద్ధను చూపించి వారు మనకు శ్రేష్టమైనటువంటి సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నారు. దైవభక్తిని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి సంగతి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన అందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థన విషయంలోకి వచ్చే వారికి నువ్వు చేసేటువంటి ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుందా? నువ్వు చేసేటువంటి ప్రార్థనకి శక్తి ఉంటుందా? నీవు చేసేటువంటి ప్రార్థనకి జీవం ఉంటుందా? ఇవన్నీ కూడా నువ్వు పరిశీలన చేసుకోకుండా ఏదో ప్రార్థన చేస్తున్నావులే అని అనుకుంటే ఆ ప్రార్థన ఫెయిల్ అయిపోద్ది, దేవుని సన్నిధికి ఏమాత్రం కూడా చేరదు. ప్రియులరా, అది శాపంగా మారద్దే తప్ప ఆశీర్వాదకరంగా ఏమాత్రం కూడా ఆ ప్రార్థన ఉండదు. కాబట్టి ఆశీర్వాదకరమైనటువంటి దైవభక్తిని మనం కలిగి ఉండాలి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. చూడండి, మరి ఎంత భయంకరంగా ఉన్నాయో పరిస్థితులు లోకంలో చూస్తే మనకి అవన్నీ కూడా చెప్పవసరం లేదు. కాబట్టి ప్రియులరా, మరి ఎట్లాంటి పరిస్థితులు మనం కూడా మరి చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే దేవుడు అంటాడు, మీ జీవము ఏ పాటిది అని మాట్లాడతాడు. నిజంగా మన జీవం ఏ పాటిది, మనం ఏ పాటి వాళ్ళం? కాబట్టి మనం ఆత్మీయ పరిశీలన చేసుకుని ఆత్మీయ స్థితిలో ఎదిగేటట్టుగా మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మన పరిస్థితులు అన్నీ కూడా ఇదిగో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అదే మెళుకు అంటే. ప్రియమైన వాళ్ళరా, మెళుకు లేనటువంటి భక్తి, మెళుకు లేనటువంటి విశ్వాసం, మెళుకు లేనటువంటి పరిస్థితుల్లో నీవు జీవించినట్లయితే నీ ప్రార్థన వ్యర్థమైపోద్ది. ఇంకా మనం దేవుని యొక్క వాక్యం చూస్తే నీ ప్రార్థన పాపమగును గాక అని బైబిల్లో ఉంది. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన పాపమగును గాక అని ఉంది. ప్రార్థన పాపం అయిందంటే దాని వెనకాల అంతా మైనసే. ఆయుష్ తగ్గిపోద్ది, ఆస్తి తగ్గిపోద్ది, అనారోగ్యాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేకమైనవి వచ్చి మన ఇంట్లో కూర్చుంటాయి. కాబట్టి ప్రియులరా, అందుకే భక్తుడు భక్తి విషయంలో మెళుకుగా ఉండమని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, వాక్యం వింటున్నటువంటి నీవు దైవభక్తిలో మెళుకుగా ఉన్నప్పుడు
దేవుని ఆశీర్వాదం నీకు, నీ ఇంటికి, నీ బిడ్డలకి సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీకు చాలా అవసరాలు ఉన్నాయి, నీకు చాలా పనులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు మాట్లాడతాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను చాలా ప్రార్థన చేయాలి అని మాట్లాడతాడు. కాబట్టి ప్రియులరా, మనం ఏం చేస్తాం, ఈరోజు నాకు పని ఉంది, నేను ఈరోజు ప్రార్థన చేయలేను, ప్రార్థనకు రాలేను అని అంటూ ఉంటాం మనం. ఆ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు చాలా పనులు ఉన్నాయి కానీ నేను చాలా ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ప్రార్థనకి మొదటి స్థానాన్ని ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందేంటి, ఒక భక్తుడు మన ముందుండి శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని చేస్తున్నటువంటి ఆ నడుస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి మనం భక్తిని నేర్చుకోవాల్సినటువంటి వారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పనులు ఎప్పుడూ ఉంటాయి లోకంలో. మనం బ్రతికినంత కాలం అంత హడావుడిగా ఉంటుంది. కాబట్టి ఎంత అడావుడు ఉన్నా సరే వాటన్నిటిని ప్రక్కన పెట్టి దైవభక్తికి మనం ప్రధానమైనటువంటి స్థానాన్ని మనం ఇచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అది మన ఆత్మీయ స్థితికి ఆనందదాయకంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, అది జీవముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకు తెలియజేశాడు. ఆయన ఏమని తెలియజేశాడు చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయము, లోకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 46వ వచనం కూడా చూద్దాం. అదే 46వ వచనంలో కూడా శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ప్రార్థన ఎప్పుడైతే మనకు తగ్గిపోద్దో పిల్లరా, ప్రార్థనా జీవితం మనలో ఎప్పుడైతే కుంటిపడిపోద్దో అప్పుడే మనం శోధనలో పడిపోతాం. కాబట్టి శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా ఉండాలి, స్వచ్ఛమైనదిగా ఉండాలి, ప్రార్థనలో జీవం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు కూడా నేర్పుతున్నాడు ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. సహజంగా చాలామంది ఏం చేస్తారంటే శోధనలో పడిపోయిన తర్వాత ప్రార్థన ప్రారంభిస్తారు. ప్రియమైన వాళ్ళరా, శోధనలో పడిపోయి బాధల్లో పడిపోయి గిజగిజలాడిపోతున్నప్పుడు 3 దినాల ఉపవాస ప్రార్థన, ఒక వారం రోజుల ఉపవాస ప్రార్థన, నేను అట్ట తీర్మానం చేసుకున్నా గోతులో పడి కొట్టుకునే కంటే అది రాకుండానే, దానిలో పడుకోకుండానే మనం మెలుగు కలిగి ముందు భక్తి చేస్తే అది ఎంత మనకు ఆశీర్వాదం. సహజంగా చాలామంది ఇట్లాగే అలవాటు పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుమార్తెని మా అల్లుడు మొన్న కొట్టాడంట, కొట్టేశాడంట, ఆయన మనసు మారేదంటే ప్రార్థన చేద్దాం రండి, ఎప్పుడు తన్నులు తిన్నాక. ప్రియమైన వాళ్ళ అవన్నీ కూడా సంభవించుకోకుండానే, ఆ విపత్తులు మనకు రాకుండానే ముందుగానే గమనించి మనం ఏంటంటే దైవభక్తులు ఎదగటం మనం నేర్చుకోవాలి. అలాంటి దైవభక్తి ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు నేర్పింది ఏంటంటే, మీరు శోధనలో పడుకోకుండా ఉండగానే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీవు గమనించు, కొంచెం కేర్ తీసుకో. నీ ఆత్మీయ స్థితి పట్ల నీవే జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మార్క్స్ వార్తలో చెబుతున్నాడు, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి అని. కాబట్టి జాగ్రత్త పడుడి అని దేవుడు చెబుతున్నప్పుడు మన ఆత్మీయ స్థితి విషయంలో మనం జాగ్రత్త పడకపోతే అన్ని దేవుని మీద వేస్తావా, కొన్ని మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, కొన్ని శోధనలు అనుకోని రీతిగా వస్తాయి, కొన్ని శోధనలు మనం భక్తిహీనం అయినప్పుడు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మనం అన్ని విషయాల్లో కూడా సిద్ధపాటు కలిగినటువంటి దైవభక్తిని మనం కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో అది వాగ్దానంతో కూడింది, అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమైంది. కాబట్టి నీ ఇంట్లో 100 మినపబస్తాలు ఉన్నాయి అనుకోండి, నీ ఇంట్లో వాటితో పాటు శోధనలు ఉన్నాయి అనుకో, నీ సంతోషం ఉంటుందా? ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ ఇంట్లో సంతోషం ఉండాలంటే దేవుడు ఉండాలి, దైవభక్తి ఉండాలి.
దైవభక్తి ఉన్నప్పుడు నీ ఇంట్లో సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. ఒక ఆమె చెప్తుంది, ఏమో బాగున్నావంటే అని చెప్తుంది, ఏమని బాగున్నావయ్యా అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది అని. ఏంటమ్మా ఏంటి సంగతి అంటే, తినడానికి అన్నీ ఉన్నాయా, నోరు లేకుండా అయిపోయింది, దరిద్రం చుట్టుకుంది, నా పరిస్థితి అలా ఉంది, ఇంట్లో శోధన, అల్లుడి పరిస్థితి బాగాల, కుమార్తె పరిస్థితి బాగాల, నా భర్త పరిస్థితి బాగాల, నా యొక్క కుమారుడు పట్ల బాగాల, నా పరిస్థితి అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఇవన్నీ ఉన్న సుఖం ఏంటయ్యా, మనశ్శాంతి లేదని మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులరా, మనం దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం అర్థం చేసుకోవాలి. అందుకే మాట్లాడుతున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారే స్పష్టంగా ఆనాడు శిష్యులకు తెలియజేశాడు. మనం కూడా ఈ విషయంలో చాలా మెలకుగా ఉండటం అనేటువంటిది మనకు అవసరం. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ ఏం చేస్తున్నాడు, తిరుగుతున్నాడని పేతురు పత్రికలోనే రాయబడింది. కాబట్టి మనకు విరోధం ఒకడు ఉన్నాడు. ఎప్పుడైతే భక్తి విషయంలో మనం తగ్గిపోతామో, ఎప్పుడైతే మన యొక్క హృదయ పరిస్థితులు మనస్తత్వాలు పాడైపోయినాయో, అప్పుడే సమయంలో సందు చూసుకుంటాడు వాడు. ఆడేం చేస్తాడంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి మునుకుంటాడు. కాబట్టి మనం మెలుగుగా లేకపోతే మన విరోధి మనం దెబ్బ కొట్టడానికి ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే భక్తి చేసేటువంటి వారికి దేవుడు భక్తుల ద్వారా మార్గాన్ని చూపిస్తున్నాడు. నువ్వు ఎలాంటి భక్తి చేయాలో, ఎలా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలో, స్వచ్ఛమైనటువంటి దైవభక్తి ఏ విధంగా నువ్వు చేయాలో ఆ విధంగా చేయటం తన భక్తుల ద్వారా దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి దేవుడు మనకి చక్కగా బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం వలన మనలో ఉన్నటువంటి గుడ్డితనం తొలగిపోద్ది. ప్రార్థన చేస్తే గుడ్డితనం మనలో ఏమాత్రం కూడా ఉండదు. ప్రార్థన లేకపోతే బైబిల్ భక్తులు చెప్పాడు, వారు ప్రాణం లేని వాళ్ళు అన్నారు. కాబట్టి ప్రియులరా, ప్రార్థన అనేటువంటిది మనలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తీసివేస్తాడు. అంటే జరగబోయే సంగతిని తెలియజేస్తాడు. మధ్యన ఓ సహోదరుడు ఫోన్ చేసి, అయ్యగారండి అంత చీకటి కనపడుతుంది, మీరు వచ్చి ప్రార్థన చేయాలి, ఉపవాసం ప్రార్థన చేద్దాం మన ఇద్దరం రండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చీకటే కనపడుతుంది, సర్పాలు కనపడుతున్నాయి. వరండాలోనే ఒక పాము అయితే పిల్లలను పెడుతుందంట, తెచ్చేసి కూర్చుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది మొత్తం మీద, మీరు రండి అంటే ఏంటి, దేవుడు గుడ్డితనం ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలిసేది కాదు. అంటే మెళుకు కలిగి ఉన్నాం ఆత్మలో, అంటే మన ఆత్మీయ నేత్రాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యి ఏం చేసామంటే ప్రార్థన ప్రారంభించాం. ఒక్కరోజు ప్రార్థన చేస్తే మళ్ళీ ఇప్పుడు వరకు ఏమి కూడా కనపడకుండా వెళ్ళిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మన పరిస్థితులను ఏం చేస్తుందంటే మారుస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రార్థన గుడ్డితనాన్ని తీసివేస్తుంది. ఏ ప్రార్థన చెప్తున్నా, స్వస్థ బుద్ధి కలిగినటువంటి ప్రార్థన. అది ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే మన పరిస్థితి అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటావు. దేవుని మహింపరచడానికి ఎంతో అవకాశం దొరుకుద్ది. నీ హృదయం ఉల్లాసంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. కాబట్టి మనం శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మెళకుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి పేతురు భక్తుడు చెప్తున్నాడు, అన్నిటికీ అంతము ఏమై ఉంది, సమీపమై ఉంది. అది చాలా ఈ దినాల్లో అవసరం. బయటికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఆటో, లారీ, డి, నలుగురు, డా, అట్లాంటి వార్తలు మనం ఎన్నో వింటున్నాం. ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. టీవీ ఆన్ చేస్తే అదే, పేపర్ చూస్తే రక్తపు మడుగులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు అన్నిటికీ అంతము సమీపమైంది. అంటే దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఆపుదా, ఇక్కడ ఆపుదా, ఆ ఆపుదా, ఈ ఆపుదని ప్రార్థన వెనకబడేస్తాం. ప్రియమైన వాళ్ళరా, సాతాను కూడా ఇయే చూపిస్తూ ఉంటాడు. నీకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, మీ అమ్మాయి రామంది, వెళ్ళకపోతే ఎగురుది నీ మీద, మీ అల్లుడు రమ్మన్నాడు, పోట్లాడతాడు, అరిసెలు తేమన్నాడు, గారెలు తేమన్నాడు, మీ అమ్మ తేలేదు, అట్ట తేలేదు, ఇటు తేలేదు అంటది అని నీకు ఆతృత పెట్టి
పొయ్యి పెట్టిస్తాడు ఇంటికాడ, హడావుడి చేపిస్తాడు, ప్రార్థన పోద్ది, క్యాన్ వేసుకుని వెళ్తావు, మళ్ళీ వస్తావు, ఏదో శోధన వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా ఏడ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రార్థన విషయంలో మాత్రం నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, పేతురు భక్తుల ద్వారా చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు కూడా తెలియజేస్తున్నాడు. ప్రార్థన నిబంధన గ్రంథంలోకి మనం వెళితే ప్రియులారా, ఎస్తేరు గ్రంథం ఉంది. మరి ఆ దినాల్లో మరి ఎస్తేరు ఉన్నటువంటి ఎస్తేరు రాణిగా ఉంది. ఆ దినాల్లో యూదులకు ఒక శ్రమ వచ్చింది. మొర్దెకై అయినటువంటి వాడు ఉన్నాడు, యూదులందరూ చంపేయాలన్న ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చూడు, ఎస్తేరుకి ప్రార్థనా బృందం ఉంది. హల్లెలూయా. ఆ శోధన ఎదుర్కొనటానికి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. పిల్లగా మనం ఆలోచించినట్లయితే మొర్దెకై, ఎస్తేరు యొక్క పెనతండ్రి మొర్దెకై ఏం చేశాడు? ఉత్తరం రాశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ హామానేమో పగబట్టాడు, మొర్దెకై ఏమో ఉత్తరం రాశాడు ఎస్తేరుకి. ఏమని? ఎస్తేరు యూదులందరికీ మరణం రాబోతూ ఉంది, కాబట్టి ఈ మరణం తప్పించబడాలి అంటే నువ్వు కేర్ తీసుకోవాలి. నాకెందుకులే, నేను రాణి అయిపోయాను, నేను సింహాసనం మీద కూర్చున్నాను, నాకంత అవసరం లేదులే, ఎవరికో మరణం వస్తుంది, నాకెందుకులే, నాకంత బాధ్యత ఉందా, అవసరం లేదు అనేటువంటి నిర్లక్ష్యం నీలో ఉంటే ఒకవేళ యూదులందరికీ వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త అని మొర్దెకై కరాఖండిగా ఉత్తరం రాసి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో చూడు, ఆ యొక్క ఉత్తరాన్ని బట్టి మొత్తం మీద ఉత్తరం చదివి ఏం చేసింది తెలుసా? 3 దినాల ఉపవాసం చాటించింది. తినటానికి ఉంది, తాగటానికి ఉంది. ఆమెకు అనేక మంది చెలికత్తులు ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ఆడుకున్నంత ఎంతో సమయాన్ని విచ్చలవిడిగా గడుపుకోవచ్చు, సంతోషాలతో ఆనందాలతో తోగొచ్చు. కానీ ఈ వార్త వినగానే ఏం చేసింది తెలుసా? గ్రహించింది. తన పెద్ద తండ్రి దైవభక్తి కలిగినటువంటి వాడు, తను చాలా శ్రేష్టమైనటువంటి భక్తిని చేసినటువంటి వాడు, భక్తి జీవితంలో చాలా మెలుకోగలిగినటువంటి వాడు, ఆయన దగ్గర నేను చాలా సంగతులు నేర్చుకున్నా. కాబట్టి ఈ విషయంలో జయం పొందాలంటే ప్రియమైన వాళ్ళరా వెంటనే ఉపవాస దినం చాటించింది 3 దినాలు. కాబట్టి ఎస్తేరుకి ప్రార్థనా బృందం ఉంది. ఆ ప్రార్థనా బృందాన్ని బట్టి ఇదిగో ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ కీడంతటిని తొలగించి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళ హామాను అనేటువంటి వాడు ఒక ఉరికయ్య. ప్రియమైన వాడు యూదులందరినీ కూడా చంపేయాలని, ఈ మొర్దెకైని ఉరి తీయాలని, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అతనికి నమస్కారం చేయలేదని. గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు వంగట్లేదనేటువంటి పగ ద్వేషం పెట్టుకుని యూదులను చంపేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. కారణం ఏంటంటే మెళుకు కలిగి వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు, సరైనటువంటి ఇదిగో సమయానికి స్పందించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప విజయాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం గ్రహించాలి. అపోస్తలుడైన పేతురు కూడా చెప్తున్నాడు, ఏమన్నాడు? అన్నిటికీ అంతము సమీపమై ఉంది కనుక మీరు స్వస్థబుద్ధి గలవారై మెళుకు కలిగి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చెప్తున్నాడు? ఆయన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళుకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యూదులందరికీ శోధన వచ్చినప్పుడు మొర్దెకై ఎస్తేరుకు ఉత్తరం రాశాడు మెళుకు కలిగి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. మెళుకు లేకపోతే మనం తప్పులు చేసేస్తాం, తొందరపాట్లు మనలోకి వచ్చేస్తాయి, తొందరపాటు స్వభావంతో మనం ఉంటాం, కోపం వచ్చేస్తుంది, క్రోధం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, చేయకూడనటువంటి పనులు మనం అనేకమైనవి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సమయంలో పేతురు ఏం చేశాడు? అప్పుడు నా గురువు గారిని పట్టుకెళ్తారా అని అన్నట్టుకు వచ్చి తన పక్కన ఉన్నటువంటి కత్తి తీసుకున్నాడు. ఆ పన్న ఏం చేశాడు? బంట్రోతుని చెవు నరికేశారు. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఆహా, నా శిష్యుడు గొప్ప పని చేశాడు అన్నాడా? సంతోషించాడా? నువ్వు నా శిష్యుడు అనిపించావు, కత్తి పెట్టి నా విరోధిని నరికేశావు, చెవు నరికేశావు, ఎంత ఎంత నా కొరకు నువ్వు త్యాగం చేసావు అని ఏమన్నా మెచ్చుకున్నాడా? లేదు లేదు. ఏమన్నాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతావని సూటిగా చెప్పాడు. పిల్లరా,
వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మారు మనసు రక్షణ బాప్తిసం పొందినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పేతురు వలె కత్తులు పట్టుకుంటున్నావా? నోటు తొందరతో మాట్లాడుతున్నావా? అబద్ధాలు మాట్లాడుతున్నావా? ఇతరులను దూషిస్తున్నావా? రకరకాలుగా ఇదిగో ఇతరుల్ని మాట్లాడుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, దైవభక్తిని పోగొట్టుకుంటున్నావేమో, దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావేమో. జాగ్రత్తగా ఆలోచించు. ఇలా నువ్వు ఆలోచించకపోతే నీకు నీవే కోరి ఉగ్రతను తెచ్చుకుంటావు. కాబట్టి ఈ వాక్యం వింటున్న తర్వాత అయినా సరే నువ్వు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు మెలుకోగలిగి ఉండకపోతే నీవు ప్రమాదంలో ఉన్నావు, ప్రమాదపు అంచులో పడుతున్నావు, శోధంలోకి నీకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. తర్వాత దేవుడా అని గోల చేస్తే తర్వాత నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుడు లేకపోతే, దైవభక్తి సరిగా లేకపోతే నీ పరిస్థితులన్నీ కూడా గందరగోళాల్లోకి వెళ్ళిపోతావు, గందరగోళాల్లోకి నెట్టివేయబడతావు. యాకోబు జీవితంలో ఒక గందరగోళం వచ్చింది. తన సహోదరుడు, తన అన్న అయినటువంటి ఏశావు చంపడానికి వచ్చాడు. ఎంతమంది తీసుకొచ్చాడు తెలుసా? 400 మందిని కత్తులు తీసుకుని వచ్చాడు. 400 మంది ఒక్కసారి కత్తులు యాకోబు మీద పడితే యాకోబు ఎట్టుంటాడు తెలుసా? మీ కైమా తెలుసా? వేట మాంసం కొట్టుకెళ్తే కైమా కనపడుద్ది. కైమా కొట్టినాడు కొట్టేది. ప్రియమైన వాళ్ళరా, అట్లాంటి కైమా అయిపోతాడు యాకోబు. 400 మంది కత్తులు తీసుకుని, గుదిలు తీసుకుని యాకోబు నరకటానికి వస్తున్నాడనేటువంటి వార్త విన్నప్పుడు యాకోబు చెమటలు పోసుకొచ్చింది. ప్రాణభీతి వచ్చేసింది, భయం వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాల. యాకోబు మోసగాడే రైటే, అన్నను మోసం చేశాడు రైటే, మేనమాను మోసం చేశాడు రైటే, ప్రియమైన వాళ్ళ తండ్రిని మోసం చేశాడు రైటే, కాదని అంట్లా. ప్రియమైన వాళ్ళ అలాగే మళ్ళీ మోసం చేయాలని ఆలోచన చేశాడు. ఎలా కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? భార్యలు పిల్లల్ని, మొట్టమొదటి భార్య పిల్లలు వాళ్ళ యొక్క గొర్రెలు ఎడగొట్టేశాడు. తర్వాత భార్య పిల్లలు ఎడగొట్టేశాడు మంద. తర్వాత ఇదిగో మరి దాసీలు వాళ్ళ మంద వాళ్ళ పిల్లలు ఎడగొట్టేశాడు. అడిగితే ఇదంతా మీకు బహుమానానికి ఇమ్మన్నాడని చెప్పండి అని మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని చూపిస్తే కూలైపోతాడు అనుకున్నాడు. అపవాది అంత మాత్రాన్ని ఏమాత్రం కూడా కూలవడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. వాడు నీ ప్రాణం తీయటానికి వచ్చినప్పుడు గొర్రెలు చూశాడు, ప్రాణం కూలైపోద్దా? ప్రియమైన వాళ్ళ ఆస్తిని చూసి ప్రాణం కూలైపోద్దా? నువ్వు చావాలి అంతే. కాబట్టి అపవాది ఏంటంటే ఎప్పుడు కూడా మన మరణాన్నే కోరుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు శపించబడాలనే కోరుకుంటాడు. భూమి మీద మనం తుడిచివేయాలని అపవాది ఆలోచన చేస్తూ ఉంటాడు. యాకోబును తుడిచివేయాలని సాతాను ఆలోచన చేశాడు. ఎవరిని ఉపయోగించాడు? సొంత అన్ననే ఉపయోగించాడు. పగ ద్వేషంతో రగిలిపోతున్నాడు. తమ్ముడు సంగతి ఎత్తుతుంటేనే కోపం వచ్చేస్తుంది. సమయం చూసుకున్నాడు, వచ్చాడు. ఇది ఎట్టయినా లాభం లేదు, కానీ ఎంత చేసినా ప్రయోజనం ఉండదు అనుకున్నాడు. మొత్తం మీద ప్రియమైన వాళ్ళరా, యబ్బోకు దేవుడే రేవు దగ్గర ఒక్కడే ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడే ఆగిపోయి ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆమోస్ గ్రంథంలో మనం చూస్తే హోషేయలో ప్రియమైన 12వ అధ్యాయం 3వ వచనంలో ఎలాంటి ప్రార్థన చేశాడంటే కన్నీటితో బ్రతిలాడనని ప్రార్థన చేశాడు. పోరాటంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డల దేవుణ్ణి బ్రతిమాడేటువంటి ప్రార్థన చేశాడు. గోజాడేటువంటి ప్రార్థన చేశాడు. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుంది? ప్రియమైన వాళ్ళని ఆలోచన చేస్తే ఒక నరుడు తెల్లవారుతుంది నన్ను పోని అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను పోనిస్తా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారుతుంది నన్ను పోనీయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను పోనిస్తా అని ఈయన అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు వెంటనే అన్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, నీ పేరు యాకోబు కాదు. ఏంటది? ఇశ్రాయేలే. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అంటే దీవించబడినవాడు. ఇశ్రాయేలు అంటే మరణం మీద జయం పొందినవాడు. విజయశీలుడు ఇశ్రాయేలు అంటే. ఇశ్రాయేలు అంటే దేవుని సంతానం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని రాయబడింది. అంటే ఇశ్రాయేలు అంటే బైబిల్ గ్రంథ ప్రకారంగా భాగ్యవంతుడు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప పేరును సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డగా మార్చబడ్డాడు.
కాబట్టి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. పోరాడి గెలవటానికి కారణం ఏంటంటే కన్నీటితో దేవుని దగ్గర ఏడ్చాడు, బ్రతిమాలాడు. దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు వదిలిపెట్టలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎలా ఉంటుంది? కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుందా? నీ ప్రార్థన ఎలా ఉంటుంది? 3 ముక్కల్లో లేచిపోతున్నావా? అందుకే నీ కుటుంబంలో సమస్యలు మిగిలిపోతున్నాయి, అందుకే నీ కుటుంబంలో శోధనలు మిగిలిపోతున్నాయి, అందుకే చాలా విషయాల్లో నువ్వు బాధలు చెప్తూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంగతులు ఊరోళ్ళ సంగతులు అన్నీ కూడా ఏవేవో మాట్లాడుకుని వాపు తేరట్లా మనకి. ఆడ సంగతులు 7 సంగతులు ముందేసుకుని రకరకాలుగా మాట్లాడుతున్నాం. దేవుని ముందు పెట్టుకుంటున్నావా? ఊరోళ్ళని ముందు పెట్టుకుంటున్నావా? ఊరోళ్ళని ముందున్నట్టయితే నీకు శాపమే మిగులుద్ది. దేవుని ముందు పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం మిగులుద్ది, భాగ్యం మిగులుద్ది. దేవుని స్తోత్రం. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావు? కాబట్టి ఇవన్నీ ఆలోచించేటువంటి సమయం కాదు ఇది. పిల్లరా, నువ్వు మెలకుగా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే అన్నిటికీ అంతము సమీపమైంది. కాబట్టి అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మింగేయాలని. ఇక ఆలోచన రావట్లేదా? నిలువున ఏ అనారోగ్యం లేనటువంటి వారు సైతం నిలువున మింగేస్తున్నాడు. ఇప్పుడేకమ్మా బయటికి వెళ్ళి, ఇప్పుడు నాకు ఎదురొచ్చాడండి, ఇప్పుడే నాకు కనపడింది, ఏమైంది ఇంతలోనే అన్న సంగతులు వింటలేదా? వింటున్నావు ఎన్నో, కానీ మర్చిపోతున్నావు నువ్వు. నీకు ఎప్పటికప్పుడే పరగట అయిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో అపవాది నిన్ను మోసగిస్తున్నాడు. సువార్త వింటున్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది, సువార్త యొక్క ప్రకాశము వారి మీద ప్రకాశింపకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసిందని రాయబడింది. ఎంత వాక్యం ఉన్నా చాలామంది గుడ్డివాళ్ళు అయిపోతున్నారు. ప్రార్థన చేసే విధానాన్ని నేర్చుకోలేకపోతున్నారు, క్రమశిక్షణగా ఉండలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ చిత్తాన్ని చేయలేకపోతున్నారు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించలేకపోతున్నారు, దేవునికి ఇవ్వాల్సినటువంటి దశంభాగాల్ని చెల్లించలేకపోతున్నారు, దైవ చిత్తానికి అనుగుణంగా నడవలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, పైకి దైవభక్తి అంటున్నారు, చేసేటువంటి పాప పనులన్నీ కూడా వారి జీవితాలను ఏం చేస్తున్నాయి అంటే పాడు చేస్తూ ఉన్నాయి, పతనం చేస్తూ ఉన్నాయి. అయినా కానీ ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క మనస్సాక్షి మొండితనంగా చేసుకుంటున్నారు, మనస్సాక్షి పాడు చేసుకుంటున్నారు, మనస్సాక్షిని పతనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుగో మనం ఆలోచించాలి. ఎదుగో మనం చూసినట్లయితే ఎదుగో మగసిరి గలవాడై యాకోబు పోరాడాడు దేవుని దగ్గర, దేవుణ్ణి బ్రతిమాలాడు, కన్నీరు విడిచాడు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లాగంటే నరాలు స్పందించే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అలాంటి దైవభక్తి తన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చింది. ఎప్పుడైతే అన్నయ్య నరకటానికి వచ్చాడో, చంపటానికి వచ్చాడో, ముక్కలు చేయటానికి వచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నుంచి తిరిగి వెళ్ళేటప్పటికి ఎంత ఉగ్రుడై వస్తున్నాడో అన్నయ్య. ప్రియమైన దేవుని బిడ్డలకు తమ్ముడు చూడగానే ఎక్కడ లేనటువంటి జాలి, ఎక్కడ లేనటువంటి ప్రేమ అతనిలో వచ్చేసింది. ప్రియమైన వాళ్ళరా, వెంటనే మెడ మీద పడి నరకటానికి వచ్చిన వాడే ముద్దు పెట్టుకున్నాడు. వారి యొక్క ప్రేమ పెరిగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మాట వింటే, దైవ చిత్తానుసారంగా నడిస్తే దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి శోధనలో, నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి వేదనలో, నీకున్నటువంటి బాధలు అవి ఏవైనా సరే, బైబిల్లో రాయబడింది, ప్రార్థించు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అని రాయబడింది. ఈ వాక్యం నీకు తెలియదా? వాక్యం వింటున్నటువంటి ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను దీవిస్తాడు. వాక్యాన్ని విను, వాక్యపు వెలుగులో నడవటం నేర్చుకో. సువార్త యొక్క ప్రకాశము వారి మీద ప్రకాశింపకుడినట్లు ఈ యుగ సంబంధమైన దేవత, నువ్వు అవిశ్వాసం అయ్యవనుకో, నిన్ను ముసుగులో పెట్టి నడిపిస్తాడు. వాడి పని ఏంటంటే నిన్ను బుట్టలో పెట్టేయాలి, నిన్నెక్కడో చోట నొక్కేయాలి, నిన్నెక్కడో చోట పూడ్చిపెట్టాలి, నిన్ను ఎప్పుడు ఏడ్పించాలి, నిన్నెప్పుడు కూడా బాధల పాలు చేయాలి, నిన్నెప్పుడు కష్టాల పాలు చేయాలి, నిన్ను చూసిన వాళ్ళంతా నవ్వుకోవాలి అన్నట్టుగా వాడు చేస్తూ ఉంటాడు. వాడి పనే అది.
వాడికే చోటిస్తావా? అపోస్తలుడైన పౌలు అంటాడు, అపవాదికి చోటియకుడి అని మాట్లాడతాడు. కాబట్టి అపవాదికి చోటిస్తే నిన్ను దొంగిలిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవని నువ్వు అనుకుంటావు, కానీ వాడు నిన్ను దొంగతనం చేశాడు. వాడి పనుల కోసం నిన్ను వాడుకుంటూ ఉంటాడు. లోకం చూసినప్పుడు నువ్వేం దేవుని బిడ్డగా, ఈమె దేవుని బిడ్డ కదా, ఇతను ఈమె దేవుని బిడ్డ కదా అని అంటూ ఉంటారు. కానీ చేసే పనులన్నీ కూడా సైతాను పనులు చేస్తూ ఉంటాం. శోధంతో కూడినటువంటి పనులు, నష్టాలతో కూడినటువంటి పనులు, సమస్యలతో కూడినటువంటి పనులు చేసి 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 నిన్ను చివరికి నీ జీవితం అంతా వాడేసుకుంటాడు. సర్వం నాశనం వేసి నిన్ను పాతాళానికి పంపించేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు దైవభక్తిని కలిగి ఉండు. అందుకే ఆయన అంటాడు, అన్నిటికీ అంతము సమీపముగా ఉంది. కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ఏమన్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మన బుద్ధి సరిగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం మెలకుగా ఉండాలి. అన్నిటి విషయంలో జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. మన మనసు, మన చూపు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు, మన నడవడి, మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్త పరుచుకున్నప్పుడే బలంగా మనం ఉండగలుగుతాం. సాతాను ఎదిరించేటువంటి శక్తి, సామర్థ్యాలు మనం కలిగి ఉంటాం. కాబట్టి పిల్లరా, వాక్యం విన్న తర్వాత నీవే నీ ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకో. ఎలా ఉంటున్నావు నువ్వు ప్రభువులు? సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు? సమాజంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడు అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. అయితే అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకుగా ఉండే ప్రార్థన చేయమని అపోస్తలుడైన పేతురు మాకు నేర్పుతూ ఉన్నాడు. తండ్రి, జ్ఞాపకం చేసుకుని నిజమే ప్రభువా, లోక పరిస్థితులన్నీ కూడా ఘోరంగా ఉన్నాయి ప్రభువా. నాయనా తండ్రి, ఓ ప్రభువా, ఏ దినమని ఏమి సంభవించో తెలియనట్టుగా కనపడుతున్నాయి ప్రభువా. వీటన్నిటి విషయంలో మేము మెలకువగలిగి నాయనా తండ్రి, ఓ ప్రభువా, ప్రార్థించేటువంటి వారుగాను నాయనా, మొర్దెకై ఏ విధంగా మెలకువగా ఉన్నాడో ప్రభువా, ఎస్తేరు ఏ విధంగా మెలకువగా ఉందో ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఏ విధంగా మెలకువగా ఉండమని నేర్పాడో ప్రభువా, తండ్రి దేవ, ఆ విధంగా మేము ఉన్నట్లుగా నీ కృప దయచేయి. నాయన యాకోబు ఏ విధంగా మెలకువగా ఉన్నాడో ప్రభువా, ఆ విధమైనటువంటి మెలకునైనా, ఆ విధమైనటువంటి భాగ్యాన్ని మేము కలిగి జీవించినట్టు నీ కృప దయచేయి. వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధిని వారికి దయచేయి. మహిమ పొందండి, కృపతో నింపండి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సర్వయుగములకును ఆయన రాకడ పర్యంత వరకు తోడయుండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లను సంప్రదించండి. మీ కొరకు మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.